దేవుని మహాకృపను బట్టి మనకు ప్రభు దినానైతుగా చేరి ప్రభునామని స్తుతించడానికి ఎవరు ఇచ్చిన కృప దేవునికి మహిమగంత ప్రభావం చెల్లిద్దాం. గత వారమంతా కూడా ప్రభు నిన్ను నన్ను తనలో జ్ఞాపకం చేసుకున్నారు. ఇదేమన్నా పునరుద్ధరణ ప్రభు వారు ఇద్దరు మనుషులు కనిపించారు. ఎవరు వీరు? శిష్యులా? కాదు. చాలామంది అనుకుంటారు వీరు 11 మందిలో ఒకరు అనుకున్నారు, కానీ వారు కానీ కాదు. ఆయన వెంబడించిన వారిలో కొందరు శిష్యులందరూ కూడా మేడ గదిలో భయముతో ఉన్నారు, ఒక గదిలో ఉన్నారు తప్పితే ఒక తోమ లేరు వారి మధ్య. ప్రభు మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు ఈ ప్రత్యక్షత దాదాపుగా 12 సార్లు ప్రభువారు అనేకులు కాకబడ్డారు తాను తిరిగి లేచిన తర్వాత. ఎన్నిసార్లు? 12 సార్లు. మొట్టమొదట ఎవరు కనిపించారు చెప్పండి? మొట్టమొదట మగ్దలేనే మరి. ఆ తర్వాత ఎవరు కనిపించారు? మగ్దలేనే మరి తర్వాత చెప్పండి. మగ్దలేనే మరి తర్వాత ఎవరు కనిపించారో చెప్పగలరా? మొట్టమొదటి కనిపించింది ఎవరు చెప్పండి? మగ్దలేనే మరి. తర్వాత సమాధి నుండి తిరిగి వస్తున్న స్త్రీలు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మత్తయి 9:10 చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9-10 వచనాలు. మత్తయి 28:9-10. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆయన వారి ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సోదరులు గలికి వెళ్ళవాలని వారి అక్కడను చూతుని వారికి తెలుపుడి. ఇది రెండవది. మూడవదిగా పేతురు కనిపించారు. పేతురు లోకా సువార్త 24:34 చూద్దాం. లోక 24:34 చూడలేదు. లోక 24:34. ప్రభు నిజంగా లేచి సీమోను ఎవరు? పేతురుకు. ఎవరు? ఈ అమ్మాయి గ్రామంకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి 11 మంది శిష్యులు కలిస్తే వాళ్ళు గలిబిలిగా ఉన్నారు. అక్కడ అమ్మాయి గ్రామంలో ఆ మార్గంలో వాళ్ళు కనిపించాడు. అలాగే అదే దినాన పేతురుకు కూడా కనిపించాడు. ఇది మూడవది. నాలుగవ ప్రత్యక్షత అమ్మాయి మార్గంలో 2 వ్యక్తులు. ఇదే 20 ధ్యానం చేయబోతున్నాం. ఐదవదిగా తోమా తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా. లోక 24 తర్వాత కనిపిస్తుంటుంది. ఇక ఆ తర్వాత ఆరవదిగా చూస్తే ఆదివారం రాత్రి శిష్యులందరికీ తోమాతో పాటు కలిసి ఒక వారం తర్వాత. 7వదిగా గలిలయ సముద్రం దగ్గర 7 శిష్యులు. యోహాను సువార్త 20వ అధ్యాయం ఉంటుంది కదా, వారి చావులు పట్టిపోతే వారికి కనిపించాడు. 8వదిగా గలిలయలో ఒకేసారి 500 మందికి కనిపించాడు ఆయన ఒకేసారి. చూడండి, యోహాను 21:35 వచ్చిన మనం చూసినట్లయితే గలిలయలో మత్తయి 28, 16, 20 చూసినా కూడా ఇలా ఉంటుంది. మత్తయి సువార్త 28లో కూడా ఇదే మాట ఉంటుంది. 16 చూసిన గలిలయలో 500 మందికి ఒకేసారి కనిపించాడని వ్రాయబడింది. ఆ తర్వాత చూస్తే 9వదిగా యాకోబు కనిపించాడు. 10వదిగా శిష్యుల్ని ప్రకటించేటప్పుడు కనిపించాడు. 11వదిగా ఆరోహణ సమయంలో. చివరిగా 12వదిగా ఈ చాలా కాలం తర్వాత పౌలు గారికి ప్రత్యక్షం. దమస్కు మార్గంలో పౌలు గారికి ప్రత్యక్షమైన ప్రభు. ఇలా 12 సార్లు ప్రభువారు అనేకులు కనిపించి తాను సజీవుడని రుజువుపరుచుకున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకవేళ క్రీస్తు వారు సజీవుడు కాకపోతే, తిరిగి లేచి ఉండకపోతే శిష్యులకు ధైర్యం వచ్చేది కాదు. ఆయన ఉన్నప్పుడే పారిపోయిన వారు, ఈ నేరం ఎక్కడ మా మీద పడుతుందని భయపడుతున్న వారు అంత బలముతో శక్తి నింపబడ్డారు. అంటే కారణము వారు ప్రభువును చూశారు కాబట్టే ధైర్యంగా ప్రభువును బోధించారు. తమ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు, ప్రభు కోసం ప్రాణం సిద్ధపడ్డారు. ఒకరి విడదాం. లోకా సువార్త చదువు వాక్యం చూడలేదు. అమ్మాయి ప్రయాణము. యెరూషలేముకు అతి దగ్గరలో ఉన్న ఒక గ్రామం ఇది. యేసు ప్రభు వారిని అనేక మంది వెంబడించారు. 10 మంది శిష్యులే కాదు, 70 మంది కూడా ఉన్నారు.
మరికొందరు శిష్యులతో పాటు ఉంటూ ఉన్నారు. ఈ పస్కా పండుగకు వీరందరూ యెరూషలేముకు వచ్చి ఉన్నారు. ఈ అమ్మాయి గ్రామం నుంచి కొందరు. వాళ్ళు 2 వ్యక్తులు ప్రభువారు తిరిగి లేచాడని తెలిసిన తర్వాత పట్టణమంతా గలిబిలిగా ఉన్నప్పుడు తిరిగి సాయంకాలమున ప్రయాణమై వారి గ్రామానికి వెళుతూ ఉన్నారు. గమనించండి, ప్రయాణంలో ఉన్న 2 వ్యక్తులు. ఎక్కడి నుంచి ప్రయాణం ఇది? యెరూషలేము నుండి వారి సొంత ఊరైన అమ్మాయి అనే గ్రామానికి ప్రయాణం. 13వ వచనం, ఆ దినం ఇదిగో ఆ దినమందే. ఏ దినం అది? ప్రభువారు తిరిగి లేచిన దినం. తెల్లవారుజామున పునరుద్ధానము. అనేకులకు ఈ వార్త వెళ్ళిపోయింది. గలిబిలిగా ఉంది పట్టణం అంతా కూడా. ఏం చేయడం అర్థం కాని స్థితి. శిష్యులైతే తలుపులు వేసి లోపల ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఈ 2 వ్యక్తులు తిరిగి వారి గ్రామానికి పోతూ ఉన్నారు. ఇది ఆమడ దూరంలో ఉన్న గ్రామము, 3 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం. ఇది వెళుతూ ఉంటే వెళుతూ జరిగిన ఈ సంగతులన్నింటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండెరి. ఏమన్నది అక్కడ? ఏం చేస్తారంటే వీళ్ళు జరిగిన ఈ సంగతులు. ఏ సంగతులు అవి? ప్రభువారి శిలువ, మరణము, సమాధి, పునరుద్ధానము, వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభువారు ఉన్నప్పుడు ఒక మాట వాగ్దానం చేశాడు, నా నామమున 2 లేక 3 కదా. 2 లేక 3 ఇక్కడ 2 మనం నమ్మం ప్రభు మనతో ఉన్నాడని కదా. మనం సంఘంగా కూడాం, ఎంతోమంది కూడి పాటలు పాడాం, ప్రభుని గణపరిచాం, ఆరాధించాం. కానీ మన మధ్య ప్రభు ఉన్నాడు అంటే నమ్ముతారా? చెప్పండి, నమ్మితే ఎలా ఉంటాం? మన మధ్య ప్రభు ఉన్నాడని నీకు ఆ స్పృహ ఉంటే ఎలా ఉంటావు? అందుకే పౌలు గారు రాస్తారు, జీవం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించారో వారికి బోధించు అంటాడు కదా. ఏ సంఘం అది? జీవం గల దేవుని. ఎందుకు ఆ పాట పాడారు అక్కడ? ఎక్కడ ఆయన నామని 2 3 ఉంటారు, అట్టి వారి మధ్య ఆయన వచ్చి ఉండేవాడు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట తప్పని దేవుడు. కాబట్టి 2 వెళుతూ లోక సంగతులు మాట్లాడుకోలేదు, వారి కుటుంబ సంగతులు మాట్లాడుకోలేదు. కానీ ఈ 3 దినాలు వారు విన్నవి చూచినవి ప్రభు గురించి మాట్లాడుకొని ఉండగా బైబిల్ అప్పుడు చక్కని మాట ఏంటంటే, ఒకరితో ఒకరు సంభాషించుండి వారు సంభాషించుచు ఆలోచించుకొని చూడగా యేసు తానే. వీడు పిలిచారా? చెప్పండి, పిలిచారా? తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడచెను. ఎవరితో కూడా? ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 2 వ్యక్తులు ఎవరితో నడుస్తున్నారు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు, పునరుద్ధాన ప్రభువుతో, దేవునితో. బైబిల్లో ఆదికాండములో 5వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో కానీ ఒక మాట ఉంది, హనోకు దేవునితో నడిచాను, నోవహు దేవునితో నడిచాను, 2 ప్రభువుతో నడిచిరి. ప్రభుతో ఉండవాలంటే ఏం చేయాలి? చూడండి, ఆయన గురించి ఆలోచిస్తున్నారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఎప్పుడు నడుస్తాం దేవునితో? మన ఆలోచన కేంద్రం ప్రభు కావాలి, మన సంభాషణకు కేంద్రం ఎవరు? ప్రభు. అప్పుడు ఆయనే వచ్చి, ఎవరు? ప్రభువే వచ్చి వారితో నడుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవునితో నడవడం అంటే ఏదో గొప్పని కాదు. హృదయంలో దేవుని గురించిన ధ్యానము, ఆయన తలంపులు, ఆయన ఆలోచన, వాక్య ధ్యానము, ప్రభువాని గురించిన ప్రార్థన, సహవాసము. దానిభక్తుడు అంటాడే, దుప్పి నీటి వరకు ఆశపడుగా దేవా నీకు నా ప్రాణము ఆశపడుతుందని. దేవరాత్ర వాక్య ధ్యానము, దేవుని తలంపులు మనతో ఉంటాడు ఆయన. 2 3 కూడినప్పుడు ఆయన గురించి మాట్లాడాలి, ఆయన గురించి ప్రకటించాలి, ఆయన గురించి ధ్యానించాలి. అప్పుడు అడగనక్కర్లేదు, యేసు తానే వచ్చి వారితో కూడా నడిచాను. ఈనాటికి కూడా ఆయన మార్పు లేని దేవుడు. ఈ దినాన కూడా ఎక్కడ ఆయన నామమున 2 లేక 3 కూడి ఉంటారో అట్టి వారితో మా ప్రభు ఉండే దేవుడని ఈ వాగ్దానము నెరవేరుస్తున్నారు ప్రభువారు. వారు సంభాషిస్తూ ఆలోచిస్తుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. వీరు శిష్యులు కాదు,
ఆయన ఎరిగిన వారే, ఆయన చేసిన అద్భుతాలు చూసిన వారే, 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వారి మధ్య ఉన్నవారే వీళ్ళు. అర్థమైందా? ప్రభువులో లేరు వీళ్ళు. ప్రభువుల సహవాసం కాదు ఇది, అది శిష్యులకు ఇవ్వబడింది. 2 సార్లు ప్రభువారు రొట్టె విరిచి స్తుతించి అనేక మందికి పెట్టారు. మొట్టమొదటిసారి ఎంతమంది పెట్టారు? 5,000 మంది. రెండవసారిగా 4,000 మందికి కదా. ఇలా 2 సార్లు జరిగింది ఆ సంఘటన బైబిల్లో, మీరు జాగ్రత్త చదివితే. ఆ సమయాన వీరు ప్రభువుతో కూడా ఉన్నవారు. ఆ రొట్టె విరిచి పంచినప్పుడు, 1,000 మందికి ఇచ్చినప్పుడు, 2 గంపలు మిగిలినప్పుడు, 7 గంపలు మిగిలినప్పుడు ఆయనతో కూడా ఉన్నవారు వీరు. ఒకమాట చెప్పాలంటే శిష్యులే కాదు కానీ శిష్యులతో పాటుగా అనేకులు ప్రభువును వెంబడించేవారు. వాళ్ళలో వీరు ఇద్దరు కూడా అటువంటి వారే. వీరు ప్రభువు వారితో పాటు నడుస్తూ ఉండగా బైబిల్ కూడా మాట ఏంటంటే ఆయన మానవ రూపంలో రాలేదు, గుర్తుంచుకోండి, కానీ వారి కన్నులు మూయబడ్డాయి. అర్థమైనా? ఆయనగానే ఉన్నాడు, కానీ వారు గుర్తించలేని కన్నులు. చూద్దాం, వాక్యానికి వెళ్దాం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. మూయబడిన కన్నులు, తెరవబడిన కన్నులు. బైబిల్లో 2 వ్యక్తులు కళ్ళు తెరవబడ్డాయి. ఎవరు చెప్పగలరా? 2 వ్యక్తుల కళ్ళు తెరవబడ్డాయి. ఎవరు వారు? చెప్పండి. పాత నిబంధనలోనైతే ఎలీషా శిష్యుడు కదా. ఎలీషా శిష్యుడు పర్వతం మీద ఉన్నాడు. తెల్లవారేసరికి సిరియా సైన్యం అంతా చుట్టూ ఉన్నది కదా, చుట్టూ ఉన్నది. బతుకుడా నశించిపోయాం, ఈ రోజుతో మన పని ఖాళీ అని ప్రగతుడు ప్రభుత్వ ప్రభా దయచేసి వీని కన్నులు తెరవమో. దేవుడు వారి కళ్ళు తెరవగా పర్వతము చుట్టూ ఏమున్నాయి? అగ్ని, రథము, గుర్రములు. ఎప్పుడు చూడగలిగాడు ఇవి? కన్నులు తెరవబడ్డవారు చూసే స్థితి ఏంటి? కన్నులు తెరవబడిన వారు చూసే ఆ మహిమను ఈరోజు మనం ధ్యానం చేయాలి. ఈ రోజున పునరుద్ధారణ క్రీస్తు వారు చూడలేదు అంటే మన కన్నులు తెరవబడలేదు. పునరుద్ధారణ క్రీస్తు వారిని నువ్వు గ్రహించట్లేదు, అర్థం చేసుకోలేదంటే మన మనసులో తెరవబడలేదు. మన జీవితాలు ఇంకనూ పాపాంధకారంలోనూ గాఢాంధకారంలో ఉన్నాయి. మన కళ్ళకు ఈ యుగ సంబంధమైన దేవత గుడితనాన్ని కలగజేస్తుంది. క్రీస్తు ప్రభువును చూడాలి అంటే, ఆయన మహిమను చూడాలి అంటే, పునరుద్ధారణ ప్రభువును చూడాలి అంటే మన కళ్ళు తెరవబడాలి. ఇక్కడ వీరిద్దరి కళ్ళు ఏమయ్యాయంట? మూయబడి ఉన్నాయి. అనగా వారు అర్థము చేసుకోలేని, ఆయన ప్రక్కనే ఉన్న గ్రహింపలేని, వారితో నడుస్తున్నా కూడా ఆయన మన ప్రక్కనే ఉన్నాడన్న స్పృహ లేని మరి వాడు చెప్పాలంటే ఆయన ప్రభు అనుకోలేదు, ఆయన ప్రభు అనుకోలేదు. ఎవరో వ్యక్తి అనుకుంటూ చూడండి, వారు సంభాషించుచు ఆడించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. వీరు ప్రభుతో నడిచాడా? ప్రభు వారితో నడిచాడా? ప్రభు వారితో నడిచాడు. శ్రేష్టమైన ఆశీర్వాదం అండి ఇది. మనం చేయవలసిందల్లా ఆయన గురించి ధ్యానించటమే. అందుకే కిందగా అంటాడు, దివారాత్రముగా ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే ఆ కృపను పోగొట్టుకో. ప్రభు గురించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన దిగి వస్తాడు, నీతో ఉంటాడు, ఆయన సన్నిధికి తోడుగా ఉంటుంది, తనతో తోడుగా ఉంచుతాడు. ఇక్కడ ఇద్దరి మధ్యకు ఆయన వచ్చాడు, వారితో పాటు నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ బైబిల్లో చక్కగా రాయబడే మాట, తేటగా రాయబడే చూడండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా ఒకవేళ అప్పుడే గుర్తుపట్టుంటే చెప్పండి, అక్కడ ఉండేవాళ్ళు కాదు, ఆయన నడిచేవాళ్ళు కాదు, భయపడిపోయేవాడు. శిష్యులే 11 మంది భూతమనే కేకలు వేశారు కదా. ఇక వీళ్ళు, అందుకే ప్రభు ఎప్పుడు ప్రత్యక్షపరుచుకోవాలో, ఎప్పుడు బయలుపరుచుకోవాలో ఆయన చేతుల్లో ఉంది. నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆత్మీయ స్థితిని బట్టి నువ్వు అంటావు, నాకెందుకు వరాలు లేవు, నాకెందుకు ప్రార్థవరం లేదు, నాకెందుకు ప్రార్థవరం కాదమ్మా, కృపావరాలు ఎందుకు లేవు అని అడుగుతావేమో.
ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. ఎప్పుడు దాన్ని ప్రత్యక్షపరుచుకోవాలో. దాదాపుగా 3 క్రోసులతో నడిచారు వీళ్ళు, కానీ ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, రొట్టె విరిచిన తర్వాత వారి కనులు తెరవబడ్డాయి. దానిలోనే కనపడి ప్రభువుని గుర్తిరిగితే వాళ్ళ స్థితి ఎలా ఉండేదో కదా. ఆయన బోధ వినేవాడు కాదు, ఆయన గద్ది వినేవాడు కాదు, ఆయన నడిచే ఆ కృప ఉండేది కాదు. బహుశా పారిపోయేవాళ్ళేమో, భయపడేవాళ్ళేమో, ప్రభు సహవాసం ఉండేది కాదేమో తెలుసు. కాబట్టి ప్రభువారు వారి కళ్ళు మూసాడు. వారి గుర్తుపట్టలేదు. ఆయన ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్నారు. మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా, ఎవడిగాడండి? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమడుగుతున్నారండి? ఏం మాట్లాడుకుంటున్నారు? అడిగే దేవుడు. మనం చూసాం, ఆదామా నువ్వెక్కడా? కయీను నీ తమ్ముడెక్కడా? ఇదంటాడు, మీరేమీ మాట్లాడుకుంటున్నారు. మన ప్రతిదీ దేవునికి లెక్క చెప్పాలి. ఎక్కడున్నావో, ఏం చేస్తావో, ఏం మాట్లాడుతున్నావో కూడా దేవుడు అడిగేవాడుగా ఉన్నాడు. నేను అడుగుతున్నాడు వాళ్ళిద్దరిని కూడా. చూడండి, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ సంగతులు, ఈ మాట ఏంటని అడిగాడు. ఒకవేళ మన దగ్గరికి వచ్చి ప్రభువారు నేనేం మాట్లాడుకున్నాను మీరు నిశ్చేతులు అడిగితే ఏం చెప్తాం మనం? నీ బంధువులు ఏం మాట్లాడుకున్నాడు ఏం చెప్తావు నువ్వు సమాధానం? ధైర్యంగా చెప్పగలను, ప్రభా ఇది మాట్లాడానని. అయ్యో ప్రభా నువ్వు ఆ మాట వినకూడదు అంటావేమో, కానీ ఆయన ప్రక్కనే ఉన్నాడా లేడా? ఉన్నాడు. అనుకుంటావేమో, అయ్యో ఈ మాట ప్రభు వింటే ఎలాగా, నేను మాట్లాడే ఈ మాట నా దేవుడు వింటే ఆయన ఒప్పుకోడు కదా అని నువ్వు అనుకుంటావు. కానీ ఆయన ప్రక్కనే ఉన్నాడని వింటున్నాడు స్వరమనంలో లేనే లేదు. అంతేగా. అయితే లెక్క అడిగే దేవుడు, ప్రశ్నించే దేవుడు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరెక్కడ ఉన్నారు, నీ సోదరుడు ఎక్కడా, నువ్వేం మాట్లాడవు అడిగే దేవుడు ఆయన. ఇద్దరు అడుగుతున్నాడు. మీరు దారిలో వస్తుండగా ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు నిలబడిపోయారు దుఃఖము చేత. చూడండి వాక్యం మాట, వారు దుఃఖముఖలై నిలిచిరి, ఇక నడవలేకపోయారు. వారిలో క్లైప అనువాడు, చూసారు పేరు కూడా రాయబడింది. శిష్యులా వీళ్ళు కాదు కదా, శిష్యులా అనేక మంది చెప్తారు శిష్యులండి అంటారు, కానే కాదు కదా. ఇప్పుడు గమనించిన వాళ్ళు కొందరు. వారిలో క్లైప అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడ విరగవా అని ఆయన అడిగాను. నువ్వు పండగకు వచ్చావు కదా, ప్రభుని తెలియలేదు కదండి. యెరూషలేముకి ఎందుకు వీళ్ళందరూ కూడా ఆయన పండగకు వెళ్ళారు. ఏ పండుగ అది? పస్కా పండుగ. వారం దినాలు అక్కడే ఉన్నారు వాళ్ళు. పండుగ అయిపోయిన తిరిగి వస్తున్నారు వీళ్ళు. ఇదిగో వీడు అడుగుతా, క్లైప ఆయన అడుగుతున్నాడు, నువ్వు యెరూషలేములో బస చేసి అక్కడే ఉండి ఈ దినములలో, అనగా ఈ 3 దినాలు, ఏంటి ఆ 3 దినాలు? శుక్రవారం నుండి శనివారము తిరిగి ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ 3 దినాలు జరిగిన సంగతులు నువ్వు ఒక్కడవే తెలియదు, నీకు ఒక్కడికి తెలియదా అంటే యెరూషలేము అంతా గలిబిలిగా తెలిసిపోయింది. ఆయన లేచాడన్న వార్త అని అడగగా అవి ఏవని వారిని అడిగినప్పుడు ఏంటి అవి అని ప్రభు అడుగుతున్నాడు. ప్రభు తెలియదా? తెలుసు, కానీ ప్రశ్నిస్తూ వారి నోట వినాలి. వారు అంటారు, నజరేయుడైన యేసును కూర్చున్న సంగతులు ఇవే. ఇప్పుడు వీరు ఒప్పుకుంటున్నారు. ఆయన దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండేను. ఎందుకు దగ్గర వచ్చి తెలుసా ప్రభువారు? వీళ్ళిద్దరు ఎందుకు సాధించారు తెలిసే ప్రభువారు? వీళ్ళిద్దరికి ఎందుకు రావాల్సి వచ్చిన ప్రభువారు దాన్ని పోతూ ఉంటే వీరింకా క్రీస్తు వారిని ప్రభుగా గుర్తెరగలేదు. వీళ్ళ ఉద్దేశంలో యేసయ్య ఎవరు? ఇప్పుడు వాక్యం చేశారు, ఒక ప్రవక్త. యేసయ్య ఎవరు? ఒక ప్రవక్త. వీరిని సరిచేయటానికి, తాను దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువు చెప్పడానికి వీరి దగ్గరికి ఆయన వచ్చాడు. గమనించి ఎందుకు వీరిద్దరిని ఎన్నుకున్నారు? ఊరికే కాదు, దేవుని ఎన్నిక సామాన్యంగా ఉండదు. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే వారి పట్ల ఆయనకు ఉద్దేశం ఉంది. నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వేదో పని పడ్డా ప్రార్థనకు రాలేదు. అనాది సంకల్పంలో దేవుడు ఈ దినాన మనం కూడా కూర్చొని ప్రభువును ఆరాధించాలని నిర్ణయం చేశాడు కాబట్టి వచ్చాం మనం.
అమ్మాయి పోయే మార్గంలో వారిద్దరిని ఎందుకు సంధించాడు, శిష్యుల దగ్గర ఎందుకు వెళ్ళలేదంటే వీరిద్దరూ ప్రభువును తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? వీళ్ళ మనస్సులో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన మాటలోనూ క్రియలో చూస్తే ఒక ప్రవక్త అయినా కాదు కదా, ప్రవక్తలు చెప్పిన రక్షకుడు ఈయన. అది తెలియాలి అంటే వారికి ఆయన పునరుద్ధాన దర్శనము కావాలి. అర్థమైందా? వారికి ఆయన పూర్ణ దర్శనం కావాలి. ఎవరైతే ఆయన వెతుకుతారో, ఇది అంతెందుకండి, యోహాను సువార్తలో ఒక పుట్టుగుడ్డివాడు ఉన్నాడు కదా, పుట్టుగుడ్డివాడు. ఆ గుడ్డివాడికి ప్రభు స్వస్థ ఇచ్చాడు. ఇస్తే 3 మాటలు మాట్లాడతాడు ప్రభు గురించి. ఆయన ఉండే కొద్ది మొట్టమొదటి ఒక మనుషుడు అంటాడు, ఓ ప్రవక్త అంటాడు, తర్వాత దేవుని కుమారుడు. అది దేవుని కుమారుడు ఎప్పుడు తెలుస్తుంది? ఆయన వచ్చి మాట్లాడిన తర్వాతే దేవుని కుమారుడే తెలుస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడితే తప్ప మనము ప్రభువును ఒప్పుకోం. ఆత్మదేవుడు మనం సంధించి వాక్యం ద్వారా దర్శించి మాట్లాడినప్పుడే మన కళ్ళు తెరవబడి ప్రభు ఎవరో తెలుసుకుంటామో. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆలోచించి ఒక్కసారి, మనం పాటలు పాడతాము, స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ వాస్తవానికి ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు ఎవరంటే ఏం చెప్పగలవు నువ్వు? మొట్టమొదటి చెప్పే మాట, అయ్యా ఆయన మా పాపవాసంతో చనిపోయాడు అంటావు. మరొక మాట, నన్ను స్వస్థపరిచేవాడు అంటావు. మరొక మాట, నాకు తోడుగా ఉండేవాడు అంటావు. ఇలా అనేక రీతులుగా వారి అనుభవాన్ని బట్టి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. పాత నిబంధనలో కూడాను అనేక రీతులుగా ఆయా భక్తులు కూడా ప్రభు వారికి పేరు పెట్టుకున్నారు. అబ్రహాం ఏమో సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, హాగరేమో నన్ను చూసేవాడు అంటూ ఉంది, దావీదేమో నా కాపరి అంటాడు. ఇలాగా వారి ఆత్మ అనుభవాలను బట్టి ప్రభువుకు పేరు పెట్టుకున్నారు. ఈ రోజున యేసు క్రీస్తు నీకేమై ఉన్నాడు? 2 మనుష్యులు ఎంతో కాలం 3 సంవత్సరాలు ప్రభు తిరిగారు, అద్భుతాలు చూశారు, కానీ ఇంకా వారి ఉద్దేశంలో ఆయన ఒక ప్రవక్త. ఈరోజు మనము కూడా క్రీస్తు వారి పట్ల సరి అయిన అవగాహన లేకపోతే ఈ దినాన మనము సరిచేయబడాలి. ఎదుగు ఈ క్లేప్ అనేవాడు మాట్లాడుతూ చూడమంటున్నాడు. క్లేప్ అనే వ్యక్తి, వారిలో క్లేప్ అనేవాడు యెరూషలేములో బస చేయించుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు ఒక్కడ వెలుగువారి ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చున్న సంగతులు ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త. ఎవరంట? శక్తి కలిగిన. అందుకు వచ్చాడు ప్రభు. ఎవరికాడికి? 2 దగ్గరికి. నేను ప్రవక్తను కాదు. ఆ ప్రవక్తలు ఏమని చెప్పారు, ఆ మెస్సయ్యను నేనని చెప్పడానికి వారి దగ్గరికి వచ్చాడు. సరే, తర్వాత అంటాడు చూడండి, మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మన శిష్యులకు అప్పగించి సెలవేయడానికి తెలియదా అంటున్నారు. మరొక నిరీక్షణ చూడండి, ఈయన ప్రవక్తని ఆలోచన ఎందుకు వచ్చింది? మొట్టమొదట వీళ్ళ జీవితాల్లో ఈయన విమోచకుడు నమ్మారు, కానీ సిలువ వేయబడ్డాడు కదా. అందుకే ఆ నమ్మకం పోయి ఓ ప్రవక్తను అనుకుంటున్నారు వీళ్ళు. చూడండి తర్వాత మాట 21 వచ్చిన మంది తేడగా అంటాడు, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనని మేము నిరీక్షణ ఉంచడమే. ఏమైనా నిరీక్షణ చెప్పండి? ఏమనుకుంటున్నాడండి? ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అంటే మెస్సీ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆయన లేడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, కాబట్టి ఆయన మెస్సయ్య కాదు, ఒక ప్రవక్త. గమనించారా? క్రైస్తవ్యానికి పునాది పునరుద్ధానము. పునరుద్ధానము లేకపోతే, యేసు క్రీస్తు ప్రభు తిరిగి లేవకపోతే మనకు విశ్వాసమే లేదు, మన విశ్వాసం వ్యర్థమే. క్రైస్తవ్యమంతటికి పునాది సిలువ కాదు, క్రైస్తవ్యానికి పునాది మరణము కాదు, సమాధి కాదు, ఇదిగో ఈ పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు వారు. ఒకవేళ ప్రభువు లేచి ఉండకపోతే ఈరోజు మనం కూర్చునే వాళ్ళం కాదు. ప్రభువు లేచి ఉండకపోతే ఈరోజు మనకు అన్నిటి ఉండేది కాదు. అందుకే వాళ్ళు అంటున్నారు, ముందు ప్రవక్త ఎందుకు ప్రవక్త అయ్యాడు? క్రీస్తు ప్రభువుని వెంబడించాడు కదంటే, మేము విమోచన అనుకున్నాం కానీ, నిరీక్షించాము కానీ, ఆయన చనిపోయాడు, మా కళ్ళాన్ని మేము చూసాం, సమాధి చేయబడ్డాడు అని. అందుకే ఆయన ప్రవక్త.
ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని శ్రమల మూలంగానో కొన్ని పరిస్థితుల మూలంగానో క్రీస్తు ప్రభువును రక్షకునిగా ప్రభుగా చూడకుండా తగ్గిస్తున్నాం ఆయన యొక్క శక్తిని. ఆయన కార్యము చేయలేడా? ఆయన చనిపోయి సమాధిలో ఉన్నాడా? సమాధి జయించి తిరిగి లేచాడు కదా. ఆ సత్యాన్ని గుర్తెరగక మనం జీవిస్తున్నాం. ఓ మాట చెప్పాలంటే మార్టిన్ లూథర్ గారు 16వ శతాబ్దంలో క్రైస్తవ సంఘానికి ఉద్యోగం తెచ్చినవాడు కదా. వినుంటారు ఆయన జీవితాన్ని. మార్టిన్ లూథర్ గారు గొప్ప ఉద్యోగకర్త. ఒక దినాన దిగులుగా ఉండి మనస్సు బాగలేక చుట్టూ శ్రమలు ఆయన చంపాలని చూస్తూ ఉన్నారు. రోమన్ కేథలిక్ సంఘము ఆయన సంస్కరణకు వ్యతిరేకంగా ఆయన హింసిస్తూ ఉన్నారు. దిగులుగా కూర్చున్నాడంట ఇంట్లో ఒక్కడే. తన భార్య గమనించి నల్లటి దుస్తులు వేసుకొని గౌన్ వేసుకొని ఆయన దగ్గరికి వచ్చింది. ఆ కాలంలో ఇంగ్లాండ్లో నల్లటి దుస్తులు ఎందుకు వేసుకుంటారు అంటే ఎవరైనా చనిపోతే సమాధి కార్యక్రమానికి ఏ బట్టలు వేసుకుంటారు? నల్ల బట్టలు. తన భార్య నీకు అర్థం కాలేదు, ఎందుకు నల్ల బట్టలు వేసుకున్నావు? ఎవరు చనిపోయారంటే యేసుక్రీస్తు చనిపోయాడు అందంట. ఎవరంట? యేసుక్రీస్తు చనిపోయాడు. అదేంటి ప్రభు చనిపోవడం ఏంటి? ఆయన తిరిగి లేచాడు కదా. నేను చూస్తుంటే ఆయన తిరిగి లేచినట్టుగా లేదు. ఆయన సమాధిలో ఉంటే ఎలా ఉన్నావు? అలా ఉన్నావు నువ్వు అని చెప్పగానే వెంటనే మోకరించి ప్రార్థించి సరిగేసి, ప్రభువా నువ్వు తిరిగి లేచిన సయ్యుడు అయ్యా, నన్ను క్షమించు. ఈ దుఃఖం నాకు ఉండకూడదు, ఈ నిరాశ నాకు ఉండకూడదు. నా ప్రభువు సజీవుడు కదా, ఆయన పునరుద్ధానుడు కదా, అది మర్చిపోయానని తిరిగి ధైర్యంగా తన పనిని కొనసాగించాడు. ఈరోజు అనేకుల జీవితాల్లో ప్రభువారు సమాధిలో ఉన్నారు. అనేకుల జీవితాల్లో శిలువ దగ్గర ఆగిపోయారు. అనేకులు శిలువ చెంతనే కూర్చున్నారు తప్పితే ఆ తదుపరి పునరుద్ధానం ఉంది, ఆయన కనిపించాడు. ఆ పునరుద్ధాన శక్తిని నింపబడాలన్న సంగతి మర్చిపోతూ ఉన్నాం. శిలువ దగ్గర ఆగిపోతే పునరుద్ధాన శక్తి మనం పొందుకోలేమో కదా. శిలువ దగ్గర ఆగిపోతే మన ఆలోచన, మన మనస్సు మనం అక్కడ కేంద్రీకరిస్తే తదుపరి పాప శాప భారం విమోచింపబడి శిలువ చెంత తిరిగి పునరుద్ధాన ప్రభు దగ్గర రావాలి కదా. మనం అమ్మిటి దగ్గర ఆగిపోవడానికి లేదు, అమ్మిటి దగ్గర ముందుకు రావాలి, ప్రభువును గుర్తెరగాలి. వీళ్ళు అంటున్నారు, ఇదిగో ఆయన కోసం నిరీక్షించాము, ఈయన మా విమోచన అనుకున్నాం, కానీ ఆయన సిలువ వేయబడ్డాడని చెప్తూ ఉన్నాడు. ప్రభు చెప్తా చూడదేతో మన ప్రధాన యాజకులు 20 వచ్చిన చూడదేతో లోక 20 మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మనస్సుగా అప్పగించి సిలువ వేయించడానికి తెలియదా? చూడండి, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయన అని మేము. మరి ఏమైంది నిరీక్షణ ఈ రోజున? 3 రోజుల్లో 3 రోజుల్లో అన్నిటి చచ్చిపోయిందా? చెప్పండి. ఈ రోజున మన నిరీక్షణ ఏది? ఒక కష్టం కలగ కానీ, ఒక శ్రమ కలగ కానీ, ఒక దుఃఖము అవమానం కలగ కానీ ఇలాగే ఉన్న మనం కూడాను మన నిరీక్షణ చచ్చిపోతుంది. కానీ గుర్తుంచుకో, మన ప్రభు సజీవుడు కదా. సమాధానం బంది ఉంచ లేకపోయింది. సజీవుడు ఆయన, నిరంతరము స్తోత్రార్హుడు, యుగయుగాలు జీవించేవాడు, ఆది అంతం లేనివాడు ఆయన. మనం జయించి లేచిన ప్రభు ఆయన. ఆయన దగ్గర ప్రతి నిరాశ సరిచేయబడుతుంది. మార్చబడాలి జీవితము, మన తలంపు ఆలోచన మార్చబడాలి. ఇదిగో ఆయన సజీవుడి సత్యానికి మనం రాగలగాలి. ఇంకా వాక్యం అంటారు, ఇంకేమంటాడు? అంతేకాదు, అయితే ఈ సంగతులు జరిగి నేటికి 3 దినాలు అక్కడ ఆగిపోయారు, 3 కింద ఆగిపోయారు శిలువ దగ్గరే 3 దినాలు. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కనక వచ్చి కొందరు దేవదూతలు కనబడి ఆయన బ్రతికున్నాడని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. విస్మయం అంటే భయము, ఆశ్చర్యంతో కూడింది. నమ్మలేదు కానీ భయపడుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. వీళ్ళు ఏం చేయాలి? వాస్తవానికి నమ్మాలి కదా. అంతెందుకు, యోహాను సువార్తలో కానీ మత్తయి సువార్త కానీ వెళితే పేతురు పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? పేతురు యోహాను పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ముందుగా యేసు ప్రభు శిష్యులు వెళ్ళి ఆడు నిలబడిన సమాధి కాడ తన పేతురు వచ్చాడు. లోపల చూసి ఆశ్చర్యపడి వెళ్ళిపోయాడు. అంతే, నమ్మలేదు. రెండవసారి శిష్యుడు వెళ్ళి నమ్మి వెళ్ళాడు అంటాడు యోహాను సువార్తలో. ఏమి నమ్మాడు? ఆయన లేడని అంతే కానీ ఇప్పుడు దాన్ని నమ్మలేదు వాళ్ళు. ఇంకా
ఇక్కడ కూడా వీళ్ళు చూడండి, ఆ స్త్రీలు వచ్చి ఇదిగో మేము దేవతలు కనిపించారు మాతో మాట్లాడాలని చెబితే వారు విస్మయం పొందారంతే తప్పితే నమ్మలేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభు చూడు ఎంత అన్నాడు, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. చూడండి ఎంతగా ప్రభు గద్దిస్తున్నారు, ఎంత తెలుగు గద్దిస్తున్న ప్రభువారు. అవివేకులారా, మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదని చేవద్ద చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను ఎంతసేపు మాట్లాడాడు చెప్పండి. మోషే అంటే మోషే ఎక్కడ చెప్పాడు చెప్పండి? ఆదికాండం 3:15 నుంచి, ఆదికాండము 3:15 నుంచి మలాకీ దాకా కీర్తనల్లోనూ యెషయాలోనూ ఆయన గురించి చెప్పడం, ఆ ప్రవచనాలన్నీ వారితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చెప్పండి? ప్రవచనాలన్నీ ఆయనతో శిష్యులతో మాట్లాడు. ఎందుకంటే వాక్యం ఉంటుంది, విశ్వాసం కలుగుతుంది. వీడి ద్వారా విశ్వాసం ద్వారా నమ్మిక. ఇవన్నీ చెప్పాడు. మోషే దగ్గర నుంచి ప్రవక్త వరకు కూడాను ఆయన గురించి చెప్పిన వచ్చిన భావాన్ని వారికి తెలిపాడు. అంతలో ఈ దారిపోయి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు చెప్పండి? ప్రభువారి గురించి, ఆయన వాక్యమే, ప్రవచనాలు, లేఖనాలు. అంతలో వారు తాము వెళ్ళనున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకొంత దూరము వెళ్ళినట్లుగా కాగాపడగా, అప్పటికి పొద్దుపోతుంది. అప్పటికే నడుచుకుంటూ వెళ్తున్నారు ముగ్గురు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ఇద్దరు కాదు కదా, ముగ్గురు. ఆ మూడో వ్యక్తి ఎవరు? ప్రభు. అగ్నిగుండంలో ఎంతమంది ఉన్నారు? అగ్నిగుండంలో 4. ఆ 4వ వ్యక్తి ఎవరు? ప్రభు కదా. ఎప్పుడు ఆయన మనతో మరొక వ్యక్తిగా ఉంటాడు. నలుగున్నామంటే +1 వేసుకోవాలి. ఒక్కరు ఉన్నామంటే ఒక్కడం కానీ కాదు, పక్కన ఎవరుంటారు? ప్రభు. ఈ ధైర్యం చేయాలి మనకి. అందుకే దావీదు అంటాడు, నేను ఒంటరిగా ఉన్న సురక్షితంగా నిద్రపోతాను, నాతో ఉంటావు అంటాడు కదా 2వ కీర్తనలో. ప్రతి స్థితిలో మనతో ఉండే దేవుడు, విడువనే దేవుడు, గుర్తుపెట్టుకో. 3 ఉంటే 3+1, 5 ఉంటే 5+1, ఒక్కరున్నా 1+1. ఆ ప్లస్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, విడిచిపెట్టని దేవుడు, ప్రతి స్థితిలో మనతో ఉండే ప్రభు ఆయన. ప్రతి స్థితిలో కూడా వారి గుర్తిరిగితే చాలు, విశ్వసిస్తే చాలు. పక్కన వెళదాం. వారు వెళుతూ ఉన్నారు. వారి గ్రామం అమ్మాయి గ్రామం వచ్చేసింది. ఈయన చూస్తుంటే ఇంకా కొందరు పైకి వెళ్ళేటట్టుగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఏం చేశారంటే చూడండి, వారు సాయంకాలం కావచ్చింది, పొద్దుగుంకింది, మాతో కూడా ఉండుమని ఆయనను బలవంతము చేసిరి. ప్రభువుని తెలిసా తెలియకనే. అందుకే బైబిల్ అన్నమాట, అనేకులు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు కదా. ఉంటుందా వాక్? తెలియకయే, ప్రభువు తెలియకయే ఇంట్లోకి ఆహ్వానించారు. ప్రభు ఎవరో తెలియకయే ఆతిథ్యం ఇచ్చారు. గమని చెప్పండిరా, సమాధానం చెప్పండి. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర ఉన్నాడు కదా. ఎక్కడ? మమ్రే దగ్గర. మంచి ఎండవేళ. ఎంతమంది వచ్చారు? అప్పుడు కనపడ్డారు. ఎంతమంది కనపడ్డారు? ఎంతమంది? 3 కదా. పరిగెత్తుకుంటూ శారా కాడికి వెళ్ళి ఎంత పిండి? 3 మాలికల పిండి. పరిగెత్తుకుంటూ మందకి వెళ్ళి దొడం తీసుకొని ఆయన పరివారికి ఇచ్చి శుభ్రం చేయించి వంట చేయించి కూర్చొని నిలబడి తింటా ఉంటాం 3. ఎవరు ఆ 3? వాళ్ళు ఒకరేమో మానవ రూపంగా వచ్చిన యెహోవా దేవుడు, 2 దేవదూతలు. భోజనం అయిన తర్వాత దేవదూతలు 2 సొదొమకి వెళ్ళారు. ఇతడు యెహోవా సన్నిధిని నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా 50 మంది ఉంటే కాయవా, 40 మంది, 30 గోజాడుతున్నాడు కదా. అలాగే ఈ 2 మనుషులు కూడాను తమతోనే వ్యక్తి ప్రభు అని తెలియదు, ఎవరో బాటసారు అనుకున్నారు. క్రైస్తవులు కదా వీళ్ళు, ప్రభుని గమనించిన వాళ్ళు కదా. ప్రభుని గమనించిన వారి జీవితంలో ఉండే లక్షణం ఏంది?
మొట్టమొదటి చూపించాల్సింది ప్రేమ కదా. ఆ ప్రేమను వారు చూపుతున్నారు. ముఖం తెలియదు, మనం భయపడతాం ఎవరింటికి వస్తే కదా. ముఖం తెలియదు, ఊరు పేరు తెలియదు, దారిలో కనబడ్డాడు, ఇంటికి తెగలవా? తెలియవు. నీతో భోజనం కూర్చోబెట్టగలవా? భోజనం పెట్టాలి, ఎడబెట్టాలి దూరంగా కదా. అలా కాదు, వీరు ఆయన తమతో పాటు బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ప్రభుని తెలుసా తెలియకనా? తెలియకే కదా, తెలియకే. చూడండి, బలవంతం చేశారు. అయ్యా చివరపడిపోయింది, సాయంకాలం అయింది, పొద్దుగుంకింది, ఈ రాత్రి మాతో ఉండండి, ఒక్కడే వెళ్ళొద్దున బలం చేసి తీసుకువచ్చారు. ప్రభు బలం చేస్తే ఆగలడా? తన బిడ్డలు కదా, వాళ్ళు వచ్చింది వాళ్ళ కోసమే కదా, వాళ్ళు ప్రత్యక్షపరుచుకోవాలి కదా. అలాగే వారితో పాటుగా ఇంట్లోకి వెళ్ళారు. చూడండి, ఆయన వారితో కూడా, ఇంకో మాట, గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వచ్చాను. గొప్ప వర్తమానం అది. ఎందుకు వచ్చిన ప్రభు లోపలికి? వారితో కూడా ఉండుటకు లోపలికి వచ్చాను. చక్కని మాట కాదు. ప్రభు వచ్చాడంటే మనతో ఉండటానికే. నీ హృదయంలోని కానీ, ఇంట్లో కానీ, సంఘంలోకి ప్రభు వచ్చాడంటే మనతో నివాసం చేయడం కదా. మనం ఉండట్లేదు ఆయన కదా, మనం ఉండట్లేదు ఆయన. ఆయనకి ఇష్టమైన కార్యాలు, తలంపులు, ఆలోచనలు, పనులతోటి నీటి నిండా దేవునికి అయిష్టం నింపేసి ప్రభు ఉండట్లేదు. అందుకే ఇక్కడ చక్కని మాట స్వార్థిగా రాస్తున్నారు, లోకాస్వార్థిగా రాస్తున్నారు, డాక్టర్ గారు రాస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఆయన వాడితో ఉండడానికి ఆ ఇంట్లోనికి వచ్చాడు. అంతేకాదు, వాడితో కూడా భోజనాన్ని కూడా కూర్చున్నాడు. ప్రభు చెప్పాడు కదా, ఎవడైనా నా స్వరం తరపు ఇస్తే లోపలికి వచ్చి వద్ద భోజనం చేస్తాను. ప్రభుత్వం చెప్పిన మాట 3వ అధ్యాయంలో. అదే మాట ఇక్కడ చూస్తున్నాడు ఆయన ప్రభువారు. చూడండి, వారితో పాటుగా భోజనాలు కూర్చున్నాడు. ఇంటికి పిలవటమే కాదు, ఆశ్రయించడమే కాదు, భోజనం సిద్ధం చేశారు. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకొని, ఇప్పుడు ఒక మాట వినాలి, ఇల్లు ఎవరిది? ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిది, లేదా ఆ ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నారో తెలియదు. మరి ఇక్కడ యజమాని ఎవరు కనపడుతున్నారు? యజమానికి ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ ప్రభు కనపడుతున్నాడు కదా. ఎవరు కనపడుతున్నారు? ప్రభు. ఆయన రొట్టె తీసుకున్నాడు, సుచరించి విరిచి వాళ్ళకి ఇచ్చాడు. వాస్తవానికి వాళ్ళు ఇవ్వాలి ఈయనకి కదా, వాళ్ళు ఇవ్వాలి. చూడండి, ప్రభు ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ అధికారం ప్రక్కన పెట్టేయాలి, నీ పెత్తనం ప్రక్కన పెట్టేయాలి. అర్థమైందా? ఎవరి చేతిలో పెట్టాలి తాళాలు? అస్సలు ఒప్పుకోం కదా. ఒప్పుకుంటావా? అస్సలు రాజీ పడేది లేదు. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. నా ధనం, నా ఇల్లు, నా ఇష్టం కాదు. విశ్వాసిగా చేసే బాధ్యత జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఇంట్లోకి వస్తే ఇక్కడ యజమాని ఎవరు కనపడతారు చెప్పండి. ఇక్కడ వేసే రొట్టె తీసుకున్నాడు, స్తుతించి ఎవరు ప్రార్థన చేయాలి? భోజనానికి ముందుగా యూదుల ఆచార ప్రకారంగా కుడి యజమాని ప్రార్థన చేయాలి, కుడి యజమాని రొట్టెనే ఇవ్వాలి. ఇక్కడ ప్రభువే వాడు చెప్పాలంటే వారు ప్రభుని యజమానిని అంగీకరించారు తమ ఇంటిలో. నేను గృహములో యజమాని ఎవరు? నీ గృహములో ఎవరి మాట? దేవుని మాట, లేదా నీ మాట, లేదా అపవాది మాట? ధ్యానం చేసుకోవాలి. ఈ పొద్దున దినమున ఈ వాక్య ధ్యానంలో ఎన్నో అంశాలు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ వాక్య భాగంలోనే ఇప్పుడు మనకు బోధించేవాడుగా ఉన్నాడు. వాక్యంలో ప్రతి మాట మనతో మాట్లాడుతూ సరి చేయటానికి మన జీవితాన్ని అన్వయించుకుంటే అది మేలు కనబడి మనకి. చూడండి, ప్రభు ఏం చేస్తున్నాడో, ఇల్లు వాళ్ళది. ఇక్కడ చూస్తే మనం చూడండి, ఆయన వాటితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని, ఎవరు రొట్టె పట్టుకుంది? ప్రభువే. స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా. ఆహారం ఇచ్చేది ఎవరు? ఇల్లు ఇదే కావచ్చు, సంపాదన ఇదే కావచ్చు, రొట్టె చేసినవే కావచ్చు, కానీ నీకు ఇచ్చేది ఎవరు? ప్రభు. ఆయన విరిచి నీ చేతికి ఇస్తే, ఆయన చేతిలోంచి నువ్వు తీసుకుంటే అది నీకు ఆశీర్వాదం. అలా రొట్టె ఇచ్చినప్పుడే వారి కనులు తెరవబడ్డాయి. అప్పటిదాకా ఎంతసేపు ఇన్ని గంటలు ఆయన వారితో ఉన్నా కూడా వారు గుర్తించలేదు. కానీ ఈ రొట్టె విరచుట ప్రభు కార్యం అది. ఆనాడు కూడా 5,000 మంది పంచినప్పుడు చిన్నవారి 5 రొట్టెలు తీసుకొని స్తుతించి విరిచి వాళ్ళకి ఇచ్చాడు.
5,000 మంది తృప్తిగా తిన్నారు. అలా ఇక్కడ కూడా చూడదు ఏమంటున్నాడు, ఆయన రొట్టెను తీసుకొని పట్టుకొని స్తోత్రము చేసి ఎవరు స్తుతించాడు? తండ్రిని. దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఎప్పుడు గుర్తుపట్టారు? ప్రభు చేతిలో ఆ రొట్టెను తీసుకున్నప్పుడు విరిచి వారి చేతిలో పెట్టగా. ఇదే సంగతి 3 నెలల క్రితం జరిగింది. అప్పుడు ఒట్టి శిష్యులు మాత్రం ఉన్నారు, 2 మంది. వాళ్ళ యోధా కూడా ఉన్నాడు. కానీ రొట్టె విరిచి యోధాకి ఇవ్వగా యోధా ఎవరు చేరారు? సాతాను. మరి ఇక్కడ మరి కనులు తెరవబడ్డాయి. ఈ రెంటి తేడా ఏంటి ఆలోచించు. అప్పటికే యోధా హృదయాన్ని సాతాను స్వాధీనం చేసుకొని ఉన్నాడు. యోధా ధనాశించబడి ఉన్నాడు. యోధా ఆలోచనతో కూడాను ధనం మీద, ప్రభువును అప్పగించే దాని మీద, దానికి తగ్గట్టుగానే అపవాది ప్రవేశించింది. ఇక్కడ వీరు ప్రభు గురించి మాట్లాడుతున్నారు, ఆయన గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ మనసుతో వస్తున్నావో, ఏ హృదయంతో వస్తున్నావో దాన్ని బట్టే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ప్రభు ఉంటాడు మనతోనే. అక్కడ ప్రభు ఉన్నాడు, ఇక్కడ ప్రభు ఉన్నాడు. అక్కడ యోధా ఉన్నాడు, ఇక్కడేమో 2 వ్యక్తులు ఉన్నారు. యోధాకేమో సాతాను ప్రవేశించడం ముఖపుచ్చుకోగానే వీరి కనులైతే ఇక్కడ తెరవబడ్డాయి. ఈరోజు మన స్థితి ఏంటి? ఏ మనసుతో, ఏ హృదయ దగ్గరికి వచ్చావు నువ్వు? నా హృదయ స్థితిని బట్టే మార్పు కలుగుతుంది. అందుకే శుద్ధ హృదయముతో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ సరిచేయబడి మరు మనస్సు పొంది పశ్చాత్తాపడి వాక్యం హృదయంలో చేర్చుకుంటే, మత్తయి సువార్త 8 వెళ్ళినట్లయితే చూడండి. ఒకసారి ఆయన అంటాడు, మీరు వెళ్ళి సమస్యలు శిష్యులు చేయండి, బాప్తిసం ఇవ్వండి, ఆ తర్వాత నేను మీకు ఏ సంగతి బోధించానో వాటిని గైకొని వాళ్ళకి ఆజ్ఞాపించండి. ఎప్పుడు ఇదన్నీ వాక్యం ఎప్పుడు? వాక్యం ఎప్పుడు? పశ్చాత్తాపడాలి, మరు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, ఆ తర్వాత వాక్యముతో నింపబడ 100 దివసం బైబిల్ పట్టుకుంటే చాలు. చాలామంది ఏమని విశ్వాసులుగా కదా, బైబిల్ పట్టుకుంటే చాలు. ఎవరు మనం? సంఘం, విశ్వాసులు. ప్రభు లెక్క అది కాదు. ముందు పశ్చాత్తాపము, మారు మనస్సు, పాపక్షమాపణ, బాప్తిస్మము, అప్పుడు వాక్యముతో నింపబడే జీవితాలు. అదే కదా. కాబట్టి సరిచేయబడాలి. ఎప్పుడైతే ప్రభువారు రొట్టె విరిచి వారికి ఇచ్చాడో వారి కళ్ళు తెరవబడ్డాయి. వారి కళ్ళు తెరవబడితే ఇప్పుడు ఎవరు చూస్తే కళ్ళు తెరవబడితే? కళ్ళు తెరవబడితే ఎవరు చూడాలి? ప్రభువును చూడాలి. ఇందాక వారి కళ్ళు మూయబడ్డాయి, ఇప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడిన తర్వాత అన్నముడు ప్రవక్త ఇప్పుడు క్రీస్తు వారు రక్షకుడిగా తను ప్రత్యక్షం చేసుకున్నాడు. చూడదైతో వారి కళ్ళు తెరవబడి ఆయన గుర్తుపెట్టిరి. అంతటా ఆయన వారికి అధ్యక్షుడా ఎటు వెళ్ళిపోయాడు? మాయమైపోయాడు. అప్పటిదాకా వారి ముందున్న వ్యక్తి, వారితో నడిచిన ప్రభు, వారితో మాట్లాడిన ప్రభు, వారిని హెచ్చరించిన ప్రభు, వారిని గద్దించిన ప్రభు, లేఖనాలను హెచ్చరించి తనతో బలపరిచిన ప్రభు, రొట్టె విరిచి పంచిచ్చిన ప్రభు పని కాగానే అదృష్టైపోయాడు. పని కాగానే ఇంకా వారి కార్యం ముగిస్తుంది. వారికి పని అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు వేరొకరితో పని ఉంది. ఎవరు? వాడు శిష్యు దగ్గరికి వెళ్ళాలి, వాడిని స్థిరపరచాలి. 40 దినాలు ప్రభు వారి లోకంలో ఉండి అనేక మంది కనపడ్డాడు. ప్రభు వారు గుర్తుంచుకున్నదైతే. అందుకే క్రైస్తవానికి పునాది పునరుద్ధానము, ఖాళీ సమాధి, తిరుగుబడిన సమాధి. సమాధిలో ప్రభువు లేడు, ఆయన లేచి ఉన్నాడని ఆ విశ్వాసం మీదే మన ఇష్టం ఉంది. చూడండి, వెంటనే అప్పుడు వారు అంటున్నారు, చూడండి 12వ వచనము, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములు మనకు బోధించుచున్నప్పుడు. ఏం బోధిస్తాడైనా? లేఖనాలు కదా. ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మన మండుచుండలేదా అని ఒకరు చెప్పుకొని ఆ గడిలోనే మనం లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా ఇక్కడ 11 మంది శిష్యులు ఎక్కడ? యెరూషలేములో ఉన్నారు. 10 మంది శిష్యులను వారితో కూడా ఉన్నవారు కూడి వచ్చి ప్రభు నిజంగా లేచి సింహను కనబడని చెప్పుకుంటూ ఉన్నారు.
వీళ్ళు కూడా వెళ్ళి త్రోవలో రొట్టె విచ్చిన వలన తమ ఎత్తులో పడిందో అది వాళ్ళకి తెలియజేస్తారు. ఇప్పుడు అందరూ కూడా చోట చేరారు కదా. ఇద్దరు ఇంటికి వెళుతున్న వాళ్ళు తిరిగి యెరూషలేముకి తిరిగి వెళ్ళారు. అనగా ప్రభువును తెలుసుకున్న వారు మౌనంగా ఉండరు. ఉంటారా? ప్రభువును అంగీకరించిన వారు, ప్రభువును చూచిన వారు, ప్రభువును గుర్తిరిగిన వారు మౌనంగా ఉండరు. ఉంటే వారి జీవితాల్లో నిజంగా ప్రభు దర్శనం కాలేదు, మారు మనసు మర్చిపోలేదు, రక్షణ లేదు. రక్షణ వచ్చిన వారి జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ రక్షణ గురించి 10 మందికి ప్రకటిస్తారు. మౌనంగా ఉండరు, వారు మాట్లాడతారు. ఎవరి గురించి? ప్రభు గురించి. కీర్తిస్తారు. ఎవరి గురించి? ప్రభు గురించి. ప్రార్థిస్తారు. ఏమని? ఇదిగో ప్రభు, ఇతను కూడా ఈ రక్షణలోకి రావాలని ప్రార్థన చేస్తారు. కానీ మన ప్రార్థన ఏంటి? మోకరించిన కాడ నుంచి మన అక్కలు, మన సమస్యలు, మన ఇబ్బందులు, మన కుటుంబము, మన ఆరోగ్యాలు, మన బిడ్డలు. కానీ ఏనాడైనా నీ జీవితంలో మోకరించి దేవునికి ఇష్టమైన ప్రార్థన తెలుసా? నశించే ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేయటం. ప్రభు స్వార్థ విడింపబడాలి. ఇంకా స్వార్థ వెనక లక్షల మంది చనిపోతున్నారు ప్రతిరోజు కూడాను. మనందరూ ప్రభువుని తెలుసుకోవాలి కదా. నీ బాధ్యత ఉంది కదా, నువ్వు ప్రకటించాలి. నీ ఇరుగు పొరుగు వారికి నీకు సాధ్యమైన చోట, నీ ఉన్న చోట ఆయన సాక్షిగా బ్రతకాలి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇది మన జీవితాలు గిరిగీసుకొని నేను నా కుటుంబము, లేదు నేను నా సంఘము అంతే. స్వార్థ గోడలు దాటి బయటికి వెళ్ళాలి. ఆనాడు ఆదిమ సంఘములో మొట్టమొదటి శతాబ్దంలో స్వార్థ బయటికి వెళ్ళింది. ప్రభు చెదరగొట్టాడు తెలుసా మీకు? ప్రభు ఆజ్ఞించారంటే అప్సగా చూసినట్లయితే మీరు యోదయ, సమరయ, గల్లయ్య, బుద్ధిగంతంలో సాక్షికోండి అంటే వీళ్ళు ఏం చేసి తెలుసా? యేషులో కూడుకొని యేషు దాని బయటికి పోవట్లా, యేషు దాని బయటికి పోవట్లా. చూశాడు ప్రభువారు. 1 సంవత్సరం చూశాడు. ఇక రాజు లేపాడు. శ్రమ చెదరపోయారు. పోయిన వాళ్ళు స్వార్థ చెప్తా తిరిగారు. ప్రపంచమంతా స్వార్థ వెళ్ళిపోయింది. అప్సగా 5వ అధ్యాయం అది, 8వ అధ్యాయం అది, 9 అది. చెదరిపోయిన వారు స్వార్థ ప్రకటించి సంచరించారు. శ్రమల వల్ల. శ్రమ లేకపోతే ఇంకాడే ఉండేవాళ్ళు ఇష్టంలోనే. కేంద్రం అయిపోయింది. ఇష్టం తల్లి సంఘంలాగా మారిపోయింది. ఇష్టం దాటి వెళ్ళట్లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు ప్రభువుని ఎరిగిన నీవు ఆయన సాక్షిగా బ్రతకాలి. ఆయన గురించి మాట్లాడాలి. అన్యులకు ప్రభుడు ఎరగే వారికి చెప్పాలి. ప్రభువు తెలియని వారికి స్వార్థ ప్రకటించగాలి, ప్రభువు తీసుకురావాలి. అది మన బాధ్యత. అందుకే ఒక మాట చెప్పి ముగిస్తా. ఒక రోజు వచ్చే వారము, వచ్చే ఆదివారం తిరిగి ఈ పొందారు ప్రత్యక్షమడు ధ్యానం చేద్దాం. శిష్యులకు తోమాకు ప్రదర్శన దాన్ని మనం ధ్యానం చేసి కొంచెం నేర్చుకుందాం. ఒక్కసారి అపుస్తకాన్ని వెళ్ళదైతే 1వ అధ్యాయము, అపుస్తకాన్ని 1వ అధ్యాయానికి వెళ్ళి ముగించుకుందాం. ఒక మాట చదివి చూడండి. అపుస్తకాన్ని 1వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభుత్వ ఆజ్ఞ, ఆయన పొందానం పొందే ఆరంభమైన సమయాన ప్రభుత్వ ఆజ్ఞను చూసి ముగించుకుందాం. 1వ అధ్యాయం చూడదేతో ఎన్న వచ్చినమ్మా? 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఎదురు కనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశమంతటను బుద్ధిగంతుల వరకు పరిశుద్ధాత్మ పొంది ఏం చేయాలా? పరిశుద్ధాత్మ పొందుకున్న ఏం చేయాలి? శక్తి పొందుకొని సాక్షులుగా బ్రతకాలి. సాక్షులు అంటే ఏంటి? నేను చూచాను, నేను రక్షణ పొందాను, నేను నమ్మాను, నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకు మారింది, నన్ను ముట్టాడు ఆయన, నా కళ్ళు తెరిచాడు, నేను సాక్షిని. ఇదే సాక్ష్యం. ఎవరి జీవితం జరిగింది? నీ జీవితంలో ఒకప్పుడు ఎలా ఉన్నావు, ప్రభు సన్నిధించిన తర్వాత దర్శించడం ఎలా మారిపోయావు, అదే సాక్ష్యం. ఒకప్పుడు మన జీవితం ఏంటి? మరో మనసు రక్షణ ప్రభు రుచించిన తర్వాత పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చదువుదాం. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే ఏం చేస్తే? ప్రభు దయాళుడు అంటే మంచివాడని ఎవరో చెప్తే కాదు, నువ్వు రుచి చూస్తే సమస్తమైన దుస్తత్వమును, కపటమును, వేషధారణ, అసూయను, దోష మాటలు ఎప్పుడు మానుతాం?
మానలేదంటే నువ్వు చూడలేదు, మానలేదంటే నువ్వు విశ్వాసివి కావు, ఇంకా ఇవి మానలేదంటే నీలో ప్రభువు లేడు. ఏమేమి మానాలి? క్రీస్తు ప్రభు దయాళులను రుచి చూస్తే సమస్తమైన, కొన్ని కాదు, ప్రతి విధమైన దూషణ, సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, ఏ మాటలు? దూషణ మాటలు మాని. ఎవరు మానాల్సింది? ఎవరు మానాల్సింది? ఎవరు చెప్పండి? ప్రభు దయాళుడని రుచి చూసినవాడు, అంటే ప్రభుని హృదయంలో చేసుకున్నవాడు. రుచి చూడటం అంటే బయట నుండి రుచి తెలిసిందా? బయట నుండి చెప్తావు, రంగు వాసన చెప్పగలవు, అంతే. రుచి చూడాలంటే నీలోనికి, నీ నాలుక మీదకి ఒక మంచి కూర వండి చేతిలో పెట్టి, అమ్మా ఎట్టుందో చూడు, ఉప్పు సరిపోతుంది అంటే బాగుందని అన్నావు అనుకోండి, మామిడి కొడుతున్నాను. ఎందుకు? నోట్లో వేసుకొని తిని చెప్పు కదా. తినకుండా నీలోనికి పోకుండా అది ఎలా ఉంది అంటే చెప్పగలవు? మనం అంత ఇదే చేస్తున్నాం. షో మనంత వేసేదాడిది. బయలు పట్టుకొని తిరిగితే చాలు విశ్వాసం చలమనైపోతున్నాం, సేవకులుగా, బతుకులుగా. కానీ ఏ రుచి చూడలేదు ప్రభు దేవుడిని. రుచి నీలోనికి రాలి, ఆయన నీలోనికి రా. బయటే చూస్తా, బాగున్నాడు, అద్భుతాలు చేస్తాడు, అలా చేస్తాడు, నీకేది? వాళ్ళు మారారు, వీళ్ళు మారారు, నువ్వేది కదా. అందుకే ప్రభు దేవుడు రుచి చూస్తే అన్నీ మారిపోవాలి. ఎలా మారాలంటే చివరికి ప్రభు అంటాడు, కొత్తగా జన్మించిన శిశువులు. చిన్నపిల్లడికి పోయి బూట్లు తిట్టమను, అప్పుడు బిడ్డపాడికి పోయి ఈ వ్యర్థమైన చేతులు పెట్టి తీసుకుంటాడు. వాడికి ఏం మళ్ళీ వాడికి కావాల్సిందల్లా తల్లి పాలు. బిర్యానీ పెట్టు వద్దంటాడు, మంచి స్వీటీ వాడికి పడదు, పెడుతున్నా తిడతారు, వాడికి పెట్టకూడదు అంటారు. ఎందుకు? కొత్తగా పుట్టినవాడు, పసిబిడ్డ. మనం రక్షణ పొందితే ప్రభు దృష్టిలో పసిపిల్లలం. మనకు కావాల్సిందల్లా కల్మషం లేని, కల్తీ లేని వాక్యం అనే పాలే. అవి తప్ప ఏది ఆశించినా అవి నీ పనికిరానివే, నీ జీవితాన్ని పాడు చేశాయే. పుండి పెట్టిన నోట్లో స్వీట్ పెట్టి ప్రేమతో కేక్ పెట్టి చూద్దాం, ఏమవుతాడు? చస్తాడు. అంతేనా? ఏమవుతాడు చెప్పండి? అప్పుడు పుండి బిడ్డకి ప్రేమతో ఒక కేక్ పెట్టు, ఓ స్వీట్ పెట్టు, ఏమవుతాడండి? పొలమారి ఊపిరి తిప్పుకోక చెప్పడం ఏమవుతాడు? ప్రభు అంటున్నాడు, ఇవి మానేసి కొత్తగా జన్మ శిక్షణ పోయిన వారై, తర్వాత నిర్మలమైన వాక్యం అనే పావులు. నీకు కావాల్సిన వాక్యమే, ఇక వేరే అక్కర్లేదు నీకు. నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షించుడు ఎదుగు నిమిత్తం ఆ పాలన ఆశతో ఆపేసి కోరుకో పాలన. నువ్వేం కోరుకుంటున్నావు ఈ రోజున? వాక్యాన్నేనా? నిర్మలమైన శ్రేష్టమైన వాక్యాన్నేనా? నేను బలపరిచే వాక్యమేనా? రక్షణ ఎదురు చేసే వాక్యమేనా? నీకు వ్యర్థమైనవా? ప్రశ్నించుకోక్కసారి. ప్రభువులోనికి వచ్చినప్పుడు, నువ్వు మారినప్పుడు ఆయన సాక్షిగా బతకాలి అంటే నీకు కావాల్సింది ఒక్కటే, వాక్యం అనే పాలు. దానిలో బలం పొందుకుంటావు, కృపణ పొందుకుంటావు, బలపరచబడతావు. ఈరోజు నీ ఆశ దేని మీద, నీ దృష్టి దేని మీద, నీ చూపు దేని మీద, నీ తలంపు దేని మీద పరిశీలించుకొని వాక్యం అంతా పరిధిలో ఉన్నదా? ఈరోజైనా తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించావంటే ఇదిగో ప్రభు దయాళుడని రక్షకుడు రుచి చూడాలి. రుచి చూస్తే వాడు సాక్షిగా బతుకుతావు. ఇక వేటి మీద దృష్టి పోనే పోదు. పసి పిల్లవాడిని వలే అప్పుడే పుట్టిన కొత్తగా శిశువులాగా మనం మారిపోవాలని ప్రభు చిత్తమై ఉంది. అదే తిరిగి జన్మం, అదే తిరిగి జన్మించిన ప్రభు చెప్పింది. నీకో ప్రభు చెప్పింది ఇదే. మరి ఈ రోజున అటువంటి అనుభవంతో వాక్యాన్ని ప్రేమించి కొత్తగా శిష్యుల వలె మార్చబడి సమస్తమైన వాటిని విడిచిపెట్టి ఆయన శిష్యులో జీవిద్దాం. క్రీస్తు వారి పునరుద్ధానుడైన ఆయన గుర్తెరిగి, ఆయన సమాధిలో లేడు, శిలువ మీద లేడు, సమాధి బంధించలేకపోయింది, తిరిగి లేచిన ప్రభు అని గుర్తెరిగి, నిన్న నేడు నిరంతరము యుగాలైన శైలిని గుర్తెరిగి అట్టి పునరుద్ధాన ప్రభువుని ఆరాధిద్దాం. ఆయన మనతో ఉన్నాడు. నువ్వెక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఆయన కదా. నువ్వెక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, నీతోనే ఉంటాడు. నీతోనే కలుపుకోవాలి. నీ ప్రక్కన ఉన్నాడని జాగ్రత్తగా జీవించాలి. అట్టి కృప ఇది రానా పునరుద్ధాన ప్రభు నీకు నాకు దయచేయను గాక. మొదలుద్దాం, తల ఉంచుదాం, ప్రార్థించుకుందాం. నేను ప్రార్థన చేసిన పిలప తప్ప కనబడదాం దయతో. ఒకటి ప్రార్థన చేయడు దయతో.